ఫ్రెండ్స్ 2025 బడ్జెట్లో షేర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ షేర్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, నేను మీకు ఈ వీడియోలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ కాకుండా చూడండి. బ్యాంక్ నిఫ్టీ అంటే బడ్జెట్ టైం ఏ విధంగా ఉంటుంది. బడ్జెట్ 11కి స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా 9 నుంచి 9:15 వరకు ఏం జరుగుతుంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా 2025లో ఏ విధంగా జరుగుతుంది, 2022, 23, 24లో ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9 నుంచి 9:07 వరకు అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అంటే 9:15 నుంచి 9:20, 25 వరకు అప్ ట్రెండ్ ఉంటుంది. తర్వాత అంటే 11కి బడ్జెట్ టైంలో మాత్రం గ్యారెంటీగా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఎందుకంటే 2022లో ఆ విధంగానే జరిగింది, 23లో ఆ విధంగానే జరిగింది, 24లో కూడా సేమ్ 11 నుంచి 1 వరకు గ్యాప్ డౌనే స్టార్ట్ ఉందండి. కానీ 9:15 నుంచి 9:25, 9:30 వరకు అప్ ట్రెండే ఉంటుంది. ఈ విధంగా ఉన్నదనేది 2022లో, 23లో, 24లో ఏ విధంగా జరిగిందనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, రేపు ఫిబ్రవరి 1 రోజు బడ్జెట్ సమావేశం ఉంది కాబట్టి బడ్జెట్లో ఏ విధంగా ఉంటుంది ట్రేడ్ మార్కెట్, ఇండియన్ ట్రేడ్ మార్కెట్ బడ్జెట్ రోజు ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి, ఎవ్రీ టైం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది బడ్జెట్ 2024లో ఎలా జరిగింది, 23లో ఎలా జరిగింది, 22లో ఎలా జరిగింది అంటే లాస్ట్ 3 ఇయర్స్ బడ్జెట్ని బేస్ చేసుకొని రేపు ఎలా జరుగుతుందో నేను చెప్తాను. నేను సెబీ రిజిస్టర్డ్ కంపెనీ కాదండి, సెబీ రిజిస్టర్డ్ కాదండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. ఫస్ట్గా రీసెంట్ ఇయర్ చూద్దాం. 2024లో బడ్జెట్ రోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందో చూడండి. 2024 బడ్జెట్ రోజు బ్యాంక్ నిఫ్టీ ఇంటర్నల్గా చూడండి. ఇంటర్నల్గా 2024 జాన్ 30 రోజు 45,333 ఉంది. ఇంటర్నల్గా ఒకటేసారి ఎంత పెరిగింది చూడండి, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెరిగిందండి. ఇంటర్నల్గా అంటే 9 to 9:07 మధ్యలో ఆల్మోస్ట్ 1,000 పెరిగింది. చూడండి, ఇక్కడ జనవరి 30 రోజు, నేనేం అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడండి. ఇక్కడ జనవరి 30 రోజు ఎంత ఉంది, 45,317 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 46,160. అంటే ఆల్మోస్ట్ ఇంటర్నల్గా 1,000 పాయింట్స్ పెరిగింది ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజు. ఎవ్రీ టైం బడ్జెట్ రోజు ఇంటర్నల్గా 9 to 9:30 వరకు 100%, ప్రీవియస్ దానికన్నా 300, 400 పాయింట్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 2024లో ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ పెరిగాయి. చూడండి, ఇక్కడ 46,171 ఉంది. ఇక్కడ చూడండి 46,353 ఉంది. అంటే ఆల్మోస్ట్ 700 పెరిగింది ఇంటర్నల్గా. అండ్ 9:20 వరకు ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పెరిగింది ఫిబ్రవరి 1 అంటే 2024 బడ్జెట్ రోజు. నెక్స్ట్ 2023 బడ్జెట్ రోజు చూడండి, 40,811 ఉంది. ఇంటర్నల్గా ఎంత పెరిగింది చూడండి, ఆల్మోస్ట్ 41,027. అంటే 450 పాయింట్స్ పెరిగింది ఇంటర్నల్గా ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజు. ఇక్కడ కూడా చూడండి, మీరు డేట్ కూడా మీకు సరిగ్గా కనిపిస్తుంది. చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ఫర్ బ్యాంక్ నిఫ్టీకే ఓకే అవుతుంది, మిగతా వాటికి సరిగ్గా లేదండి. నేను ఆల్రెడీ అన్నీ చెక్ చేశాను. 2023లో చూడండి, ఇంటర్నల్గా 400 పాయింట్స్ పెరిగింది. 24లో ఆల్మోస్ట్ ఇంటర్నల్గా 1,000 పాయింట్స్ పెరిగింది. నెక్స్ట్ 2022లో చూడండి, ఆల్మోస్ట్ ఇంటర్నల్గా 37,963. అంటే ఎక్కడికి వచ్చింది, 37,963, 38,460. అంటే ఆల్మోస్ట్ ఇంటర్నల్గా 800 పాయింట్స్ పెరిగింది. చూడండి, ఇక్కడ నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టాను. 9:15కి చూడండి, 9:15లోనే ఎంత, 38,456. ఒక్కటే ఒక స్కేలు ఇంత పెరిగింది చూడండి ఆల్మోస్ట్. మీకు కావాలంటే నీకు ఫ్యూచర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 221 పాయింట్స్ ఒక్కటే స్కేల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, డిస్టెన్స్ ఎంత ఉందో, ఎన్ని పాయింట్స్ ఇంటర్నల్గా పెరిగాయి చూడండి. 31st డే ఎండ్లో ఎంత ఉందో చూడండి, ఆల్మోస్ట్ 499 పాయింట్స్ పెరిగాయి చూడండి. ఇక్కడ 499 పాయింట్స్ ఇంటర్నల్గా 9:15 వరకు పెరిగాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 2024లో ఇంటర్నల్గా ఎంత పెరిగాయో చూడండి. స్కేల్ బట్టి చెప్తాను చూడండి. 876 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పెరిగాయి. 876 పాయింట్స్ పెరిగాయి. ఇక్కడ డిస్టెన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 31st 2023 కూడా చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. ఇక్కడ ఎండ్ అయింది 1 మినిట్లోనే. లో చూడండి ఎలా ఉందో.
329 పాయింట్స్ పెరిగాయండి. చూసారా, 329 పాయింట్స్ పెరిగాయి. ఇది ఓన్లీ బడ్జెట్ టైంలోనే ఇంత పెరిగింది, అంటే బడ్జెట్ రోజు 9:15కి. కానీ బడ్జెట్ టైం 11 నుంచి డౌన్ అవుతూనే ఉంది. ఎవ్రీ టైం నేను అబ్జర్వ్ చేశాను, బడ్జెట్ టైం రోజు ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్ అవుతుంది. కావాలంటే బడ్జెట్ టైం ఏ టైం అంటే 11కి, బడ్జెట్ టైం 11కి 11 to 1 వరకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ అవుతుంది. కానీ 9:15 నుంచి 11 వరకు పెరుగుతుంది. ఇంటర్నల్గా మాత్రం ఆల్మోస్ట్ 9 to 9:07 అంటే 9:15 వరకు ఒక 400, అంటే ప్రీవియస్ డే కంప్లీట్కి ఈ డేకి కంప్లీట్కి ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్ పెరుగుతుంది. చూడండి ఇక్కడ చూడండి, February 1 2024లో 11 తర్వాత ఏ విధంగా పెరిగిందో చూడండి. ఇక్కడనే ఏ విధంగా డౌన్ అవుతుందో 11 తర్వాత ఇక్కడే మీరు చూడండి. 10:57 11 తర్వాత బడ్జెట్ టైం 11 కదా, చూడండి ఇక్కడ కరెక్ట్గా 11:2 వరకు పెరిగింది. 11:2 వరకు 46,117 ఉంది, వెంటనే డౌన్ అయింది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్ అయింది. చూడండి 11:15 ఇక్కడ చూడండి, 11:15కి ఎంత డౌన్ అయిందో చూడండి. $337 పాయింట్స్ డౌన్ అయింది. 11కి బడ్జెట్ టైము, కానీ 11:15 వరకు ఆల్మోస్ట్ 337 పాయింట్స్ డౌన్ అయింది. నెక్స్ట్ 2022లో చూడండి, నెక్స్ట్ ఇలానే టోటల్గా డౌన్ అవుతుంది. అట్ ద ఎండ్ వరకు చూస్తే టోటల్గా డౌన్ అవుతుంది. అంటే బడ్జెట్ రోజు గ్యారంటీగా గ్యాప్ అప్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో, తర్వాత మాత్రం గ్యాప్ డౌనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు కావాలంటే లైవ్లో చూడండి. ఇక్కడ చూడండి మళ్ళీ డౌన్లోనే ఉంది. నెక్స్ట్ 2023లో చూడండి, 11కి ఏ టైం ఎలా ఉంది, 11 తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేసి చూడండి. 11కి చూడండి, 11కి ఎగ్జాక్ట్ 11కి నేను స్కేలింగ్ పెట్టి చూపిస్తున్నా. 11కి ఎగ్జాక్ట్ 11కి ఎంత, 11 తర్వాత ఆఫ్టర్ 1 అవర్ ఓన్లీ 20 మినిట్స్ చాలండి. 11 తర్వాత ఎవ్రీ టైం 230 పాయింట్స్ డౌన్ అయింది 11 తర్వాత. ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ 230 పాయింట్స్, అంటే 11 నుంచి 1 వరకు లోపు 100% డౌన్లోనే ఉంటుంది. అంటే బడ్జెట్ టైంలో గ్యారెంటీగా డౌనే చూపిస్తుంది మార్కెట్. అంటే 11 నుంచి ఇక్కడ చూసారు కదండి, 12-15 వరకు టోటల్గా డౌన్ అయింది. ఎవ్రీ టైం అలానే జరుగుతుంది. 11 తర్వాత గ్యారెంటీగా గ్యాప్ అప్ ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2022 11కి బడ్జెట్ టైము ఒక 1 or 2 మినిట్స్ తర్వాత వెంటనే డౌన్ అవుతుంది మార్కెట్. ఇక్కడ చూడండి 11కి ఎలా ఉంది, ఏ పాయింట్స్లో ఉంది చూడండి. మీకు స్కేల్ పెట్టి చూపిస్తున్నాను. ఇది 11 తర్వాత జస్ట్ ఎక్కడ ఎంత చూసారా, 272 పాయింట్స్ డౌన్ అయింది. ఎవ్రీ టైం బడ్జెట్ 11కి స్టార్ట్ అవుతుంది. 11 తర్వాత ఆల్మోస్ట్ 300 or 200 or 400 పాయింట్స్ గ్యారెంటీగా డౌన్ అవుతుంది. కానీ ఇంటర్నల్గా మాత్రం స్టార్ట్ అయ్యే టైంకి మాత్రం 100% పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.